హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు సింపుల్‌గా చేసుకునే 2 రకాల హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నానండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, అలాగే డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు సింపుల్‌గా చేసుకునే 2 బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ముందుగా చూపించబోయే ఈ రెసిపీ అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు అనేది ఒంటికి ఎంతో మంచిది కదా, కాబట్టి సబ్జా గింజలు వేసుకొని దాంట్లో నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక 10 వరకు బాదం పలుకులు తీసుకున్నానండి. మీరు కావాలంటే నానబెట్టినవి అయినా తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా అలానే తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి మీకు నచ్చినవి. నేను ఇక్కడ ఓన్లీ బాదమే తీసుకున్నాను. స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 1 గ్లాసు చిక్కటి పాలు వేసుకున్నాను. అలాగే అదే గ్లాస్తో ఇంకొక గ్లాసు వాటర్ వేసుకున్నాను. మీరు కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, పచ్చివైనా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పచ్చి వేసుకున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న బాదం ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఒక పావు కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. ఏ ఫ్లేవర్ లేని ఓట్స్ అండి. ఇలా వేసేసుకొని వీటిని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓట్స్ను ఉడికించుకోవాలి. పాలతో పాటు ఓట్స్ కూడా ఉడికించుకున్నాక ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, పాలు కూడా కాస్త దగ్గర పడుతూ ఉంటాయి, చిక్కబడుతూ ఉంటాయి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఈ సబ్జా గింజలు వేసుకున్నాక ఎక్కువ మరిగించిన అవసరం లేదండి. 1 నుంచి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మరిగించుకున్నాక చూడండి, ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ డేట్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు అండి. షుగర్ పేషెంట్లు అయితే పంచదార బెల్లం కూడా తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా డేట్స్ వేసుకుంటే చాలా మంచిది. అలాగే బరువు తగ్గాలనే వాళ్ళకు కూడా చాలా మంచిదండి హెల్త్కి. కాబట్టి నేనైతే ఇక్కడ డేట్స్ మాత్రమే వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం బెల్లం చల్లారినాక యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందండి. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే వేడివేడిగా తినాలి అంటే ఇలానే తినేయచ్చు. ఇక్కడ కొంచెం గోరువెచ్చగా అయ్యాక నేను దీంట్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా చల్లారినాకనే వేసుకొని తినాలి. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఇక్కడ యాపిల్, బనానా ముక్కలు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇంకొకటి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్రూట్స్ అనేది మనం తినే ముందు మాత్రమే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అలానే పెట్టేయొద్దండి. మనం తినే ముందు వేసుకొని 1 కప్పు చొప్పున తిన్నా ఎంతో ఆరోగ్యము. ఈ స్వీట్ని పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదండి. చాలా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళ మాత్రం చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. చూసారు కదా, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు బియ్యంతో చేసుకునే ఈ రెసిపీ అయితే ఎవరికి నచ్చదు చెప్పండి, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పును మీడియం టు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. పచ్చివాసన అనేది పూర్తిగా పోయే వరకు కలుపుకుంటూనే వేయించుకోవాలండి. అలానే మొత్తం కలర్ మారని అవసరం లేదు, జస్ట్ వేగితే సరిపోతుంది. మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట. అలా వేగే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ పెసరపప్పు వేసుకోవాలి. అలాగే మనము 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు అయినా వేసుకోవచ్చండి. 1/2 కప్పు బియ్యం వేసుకొని వీటిని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న వీటిలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్, పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే 1 కప్పు పోసానండి, వీడియో క్లిప్ మిస్ అయింది. 6 కప్పుల నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. కిచిడీ లాగా చేసుకుంటాం కాబట్టి ఇది మనకు ఒక 6 కప్పులు ఉంటేనే అవి మెత్తగా ఉడుకుతాయి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్నాక ఇక్కడ టమాటాలు, అలాగే క్యారెట్, మీ దగ్గర వెజిటేబుల్స్ ఇవే అని కాదండి, ఏవి ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. మీకు ఇది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయలు మీరు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకున్నాక అల్లం, వెల్లుల్లి కూడా వేసుకోవాలి.
అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇలా అన్నీ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇప్పుడు వేసుకోండి, లేదంటే తర్వాత ఉడికినాకైనా వేసుకోవచ్చండి. అలాగే ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళైతే నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇది స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలోకి ఒక అరకప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిని కూడా నేను రాగులను కడిగి నానబెట్టి మూటగట్టి మొలకలు ఎత్తాక ఆరబెట్టి మిల్లు పట్టించానండి. ఆ పిండి దీంట్లోకి 1.5 కప్పు నీళ్లు పోసి లూజ్గా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. మనము ఇప్పుడు రాగి పిండిని దాంట్లోకి కలుపుకుంటామన్నమాట. హెల్తీ కదా రాగి పిండి తినడం. రాగి జావ తాగని వాళ్ళకు ఇలాంటిది చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ విజిల్ పోయాక చూపిస్తున్నాను చూడండి. ఇది మనకు ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీరు పప్పుగుత్తితో కానీ స్మాషర్తో కానీ ఇలా ఒకసారి రుద్దుకోవాలి. అలా అని మరీ గట్టిగా పప్పు రుద్దుకున్నట్టు అవసరం లేదండి. జస్ట్ ఇలా ఒకసారి రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని కూరగాయలన్నీ వెజిటేబుల్స్ అన్నీ కలిసే వరకు బాగా రుద్దుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అది వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని వేసుకోవాలి. లేదంటే పిండి అనేది అడుగుకుండిపోతుంది. మీరు కావాలంటే డైరెక్ట్ పిండి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా వాటర్లో కలిపి వేసుకున్నాను, ఉండలు అనేది కట్టకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ రాగి పిండి అంతా దీంట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు గట్టిగా ఉండాలి అంటే వాటర్ ఏం వేయకండి. నేనైతే మరీ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం అదే గిన్నెలో వాటర్ పోసి రాగి పిండి మొత్తం వాటర్ వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉన్నాక చూడండి ఉడుకుతుంది కదా ఇది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. దాన్ని పోపు కోసం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందు ఆయిల్ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోండి, ఆయిల్తో అయినా చేసుకోండి. 2 వేస్తే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి కాజు ఒక గుప్పెడు వేసుకోవాలండి. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే దీంట్లో కొన్ని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఇంగువ, మెయిన్ ఇంగువ అండి. దీంట్లో వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని తీసి డైరెక్ట్గా దాంట్లోకి కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒక్కసారి రుచి చూస్తే ఎప్పుడు ఇదే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, అంత బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చినా సరే మీరు వేడివేడిగా కావాలంటే ఇలానే తిన్నా పర్వాలేదు. దీనికి కాంబినేషన్లో మామిడికాయ చట్నీ వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి చట్నీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మామిడికాయ చట్నీతో తిన్నారు. పెద్దవాళ్ళకనే కాదండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. దీంట్లో క్యారెట్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, 1 కప్పు తిన్న ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో అన్ని ఆరోగ్యకరమైనయే కాబట్టి డెఫినెట్గా వీడియోను కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అందరూ హ్యాపీగా కడుపు నిండా తింటారు. చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.